అలాంటి పరిస్థితి రాదు పెద్దమ్మా. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన నష్టం కష్టం సామాన్యకే. అదేంటన్నయ్య మరి సామాన్య గతి? అదో గతి. అదేంటి సూర్య అలా అంటావు? పాపం నిన్ను నమ్ముకొని వచ్చింది ఆ పిల్ల, నువ్వే అలా అంటే ఎలా చెప్పు? ఇలా మాట్లాడడం కరెక్టా సూర్య? ఇప్పటిదాకా జరిగింది ఏది కరెక్ట్ జరగలేదు, ఇప్పుడే కరెక్ట్గా జరుగుతుంది. అది కాదు సూర్య. చూడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, శ్యామ్ మాత్రమే నా లైఫ్లోకి రావడానికి అర్హురాలు, తనే వస్తుంది, తనతోనే నా పెళ్లి జరుగుతుంది. పదలిల్లి. అమ్మ సామాన్య అక్కడ అంతా సామాన్య వస్తుంది, మీరు రండి. రండి మీరు. మంగళ స్నానానికి. ఏది ఏమైనా సూర్య ఇలాంటి సమయంలో ఇలా అనడం ఏమీ బాలేదు. సూర్య ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. వాడి మనసులో ఎప్పుడు ఉన్నది శామే. తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది కూడా శామ్ వదిన్నే. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఏముంది, మేము శామ్ని పెళ్లి కూతుర్ని చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఆహా, నేను మాత్రం వెనక్కి తగ్గుతానేంటి? సామాన్యని పెళ్లి కూతురు చేసే తీరుతా. అయ్యో అయ్యో, అది తప్పండి. ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరు ఆడపిల్లల్ని పెళ్లి కూతుళ్ళుగా చేయడం తప్పండి. అవును రాజేశ్వరి గారు, శాస్త్రం కూడా అదే చెప్తుంది. అలా చేయడం వల్ల ఇంటికి అరిష్టం అంటారు. అంతేకాదు రాజేశ్వరి గారు, కలిసి రాదంటారు. అసలు పెళ్లికి ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే ఇంట్లో ఉండకూడదంటారు. ఆ విషయం వదిలేసినా ఇలా ఇద్దరిని ఒకేసారి పెళ్లి కూతురుని చేయడం ఇంకా పెద్ద తప్పు. అది మన తెలుగింటి ఆచారం కాదు. అయ్యో చెల్లి, విన్నావుగా? వింటే ఏంటి? చెల్లి విన్నావుగా? వింటే శామ్ని పెళ్లి కూతురుని చేయాలన్న ఆలోచన మానుకో. ఏ మాత్రం ఉపయోగం లేని ఈ సామాన్యని పెళ్లి కూతుర్ని చేయాలన్నా నీ పట్టుదల వదులుకో. పెద్దదాన్ని ఏదో చెప్తున్నాను, నా మాట విని చెల్లి. చిన్నదాన్ని, నా అభ్యర్థన నువ్వు అర్థం చేసుకో అక్క. నా మాట వింటావా వినవా? నేను చెప్తోంది ఆచరిస్తావా లేదా? ఆచరించను. ఏంటి ఏంటి? అలాంటప్పుడు మేము ముందే ఆగండి. ఇలా ఆర్గ్యూ చేసుకోవడం వల్ల నో యూస్. దీనికో సొల్యూషన్ నా దగ్గరుంది. ఏంటమ్మా సామాన్యది? చెప్పు. ఓకే, టెల్ ఎవ్రీవన్ వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ గెటింగ్ ఇరిటేటింగ్. ఈ గొడవ వినలేకపోతున్నాను. డోంట్ వరీ మామ్, నేను సూర్యతో ఒక్క క్షణం మాట్లాడితే చాలు. డెఫినెట్ గా సూర్య నా సైడ్ వస్తాడు, నాకే సపోర్ట్ చేస్తాడు. దెన్ గో అండ్ టాక్ టు హిమ్ బేబీ. సూర్య ఇంకా ఎవ్వరి మాట వినడు. బాగా చెప్పావు పద్మ. నా కొడుకు మాట అంటే అది శ్రీరామచంద్రుడి మాట. అది చూస్తారుగా. అమ్మా సామాన్య, వదిలే కూర్చో. నువ్వు ఇప్పుడు సూర్యతో మాట్లాడి ఏమీ ఒరగబెట్టేది లేదు. లేదంటీ, ఐఎమ్ కాన్ఫిడెంట్. సూర్య నా మాట కొట్టి పారేసే ఛాన్సే లేదు. ఊరుకో. నీ తొందరపడతానంతో అడ్డగోలు మాటలతో ఇంత దాకా తీసుకొచ్చావు. ఈ విషయంలో నేనే ఏదో చేస్తాను కానీ నువ్వు మాత్రం వెళ్ళకు తల్లి, వెళ్ళకు. రాజశ్రీ గారు, ఇలా అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక పరిష్కారం ఉంది. ఏంటో అది తొందరగా చెప్పమ్మా. ఇద్దరిని పెళ్లి కూతురుగా చేయడం తప్పంటున్నారు కాబట్టి కాబట్టి వీళ్ళిద్దరితో పాటు ఒక ఆడపిల్ల బొమ్మ తెచ్చి ఆ బొమ్మని కూడా పెళ్లి కూతుర్ని చేస్తే ఇద్దరికి ముగ్గురు అవుతారు. కాబట్టి ఎలాంటి దోషం ఉండదు. బొమ్మ నథింగ్ టు వరీ. డాలే కదా, ఐల్ గెట్ ఇట్. వెళ్ళు. పద్మ వదినా, ఐ విల్ ఆల్సో గెట్ ఇట్. వెళ్ళు. నేను వెళ్ళి చూసొస్తాను. త్వరగా తీసురండి. వెయిట్.
అలా చేస్తే పట్టింపులే ఉండవుగా. ఏముండవు. అమ్మయ్యా. ఇన్ని బొమ్మలున్నాయి, ఒక్కటే మంచి పెళ్లి కూతురు బొమ్మ లేదు. ఛా, ఇప్పుడెలా? పద్మ వదినా, ఐ విల్ ఆల్సో గెట్ అని పెద్ద గొప్పగా చెప్పొచ్చాను. బట్ నా దగ్గర అలాంటి బొమ్మ ఏం లేదు. ముందే అలాంటి గొప్పలు పోతానని సూర్య నన్ను ముచ్చుమొహం అంటాడు. ఎస్ ఎస్, నిజంగా నేను ముచ్చుమొహాన్నే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? ముచ్చుమొహం అనే నిక్ నేమ్ నిజమని ఒప్పుకున్నావు కదా. ఏంటి, నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? ఒక్క ఆడపిల్ల బొమ్మ లేదా? అన్ని కుక్క బొమ్మలు, మంకీ బొమ్మలు, టెడ్డీ బేర్స్, ఇంతేనా? ఏంటి శామ్? అవును, అన్ని జంగిల్ టాయ్స్ మాత్రమే ఉన్నాయి. పెళ్లి కూతురు టాయ్స్ ఆ సామాన్య దగ్గర ఉందేమో, వెళ్ళి అడుగు. జనరల్గా చాలా మందికి తెక్కుంటుంది, కొంతమందికి వాళ్ళ తెక్కకి లెక్క ఉంటుంది. కానీ నీ తెక్కకి లెక్కే లేదు. నాది లెక్కలేని తిక్కే. అయితే ఏంటిప్పుడు? ఏంటిప్పుడు? చెప్పు. ఎగబడకు. ఒక నిమిషం కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. నో, నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? నేను మూసుకోను. అందుకే నీది లెక్కలేని తెక్కంది. మూసుకో. వేషాలు వేయకు, మూసుకో. Open your eyes. ఏంటి, ఏముంది? ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఈ బిల్డప్లు. చిన్ని గుండెలే తుళ్ళి పడనే. పెళ్లి కూతురా? అయ్యో, పెళ్లి కూతురు బొమ్మ. ఇవ్వు బాబా, ఇవ్వు. అయ్యో, పెళ్లి కూతురు. ఓ మై గాడ్. అయ్యో, ఇది నిజంగా నిజమా? సో క్యూట్. It's so beautiful and I love this. I like this. I like this. I love this. అన్ని బొమ్మకేనా? అన్ని బొమ్మకేనా? బొమ్మ ఇచ్చిన వాళ్ళకి ఏమి లేవా అని.
ఇంత పెద్ద హెల్ప్ చేస్తే ఈ మాత్రం దానికేనా అంటావా? అదే ఇంకెవరన్నా అయితేనా అడగక్కర్లేదు. చంపేస్తా. ఎవరిని? అదే ఇంకెవరినో. అవును బావా, ఈ టాయ్ ఎక్కడిది? కొట్టుకొచ్చా. హా? షాప్లో ఎవరు చూడకుండా కొట్టుకొచ్చా. పో బావా. నీకోసమే తీసుకొచ్చాను. అలా ఎలా? అలా ఎలా ఏంటి? పెళ్లి కూతురు బొమ్మ కావాలనే టాపిక్ ఇప్పుడే కదా వచ్చింది. ఈలోగా నువ్వెప్పుడు షాప్కి వెళ్ళావు, ఎప్పుడు తీసుకొచ్చావు బావా? ఇప్పుడు కాదే ముచ్చుమొహమ, ఎప్పుడో తీసుకొచ్చి దాచుంచాను. అవునా బావా? నిన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు నీకు గిఫ్ట్గా ఇద్దామని ఎప్పుడో తెచ్చుంచాను. అది ఇలా ఉపయోగపడింది. యూర్ రియల్లీ గ్రేట్ బావా. అవును బావా, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. నాకు ఏ టైంలో ఏం కావాలో ముందే నీకెలా తెలుస్తుంది? అది సీక్రెట్. ఆహా, చెప్పు బావా, ప్లీజ్ 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 చెప్పు చెప్పు. నీ కోరికలు, నీ ఆలోచనలు ఎక్కడ పుడతాయి? మైండ్లో. సో నువ్వు ఇక్కడ ఫిక్స్ అవుతావు, అది నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేలే బావా. మనం సోల్మేట్ శామ్. సోల్మేట్సా? మొన్నే సోల్మేట్ అని ఒక బుక్ చదివాను. దేవుడు ఒకే సోల్కి 2 బాడీస్ ఇచ్చి భూమి మీదకి పంపుతాడట. అవి ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కొని చివరికి ఒకటవుతారంట. అలాంటి ఒకే సోలే మనమిద్దరం. సోల్మేట్స్? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. సరే బావా, నువ్వు వెళ్ళు. ఈ పెళ్లి కూతుర్ని నేను అందంగా రెడీ చేయాలి. దాన్ని రెడీ చేయడానికి నేను ఎందుకు వెళ్ళటం? ఆడపిల్లని రెడీ చేస్తుంటే ఎలా చూస్తావు? గో 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 బావా. అరే, ఈ బొమ్మను రెడీ చేయడానికి నేను బయటికి వెళ్ళిపోవాలా? పాపం, ఇది సిగ్గుపడుతుంది కదా బావా. వెళ్ళు. దాని మాట ఏమో గాని నువ్వు మాత్రం వెళ్ళు బావా, ప్లీజ్. వెళ్ళు 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 బావా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏయ్ పెళ్లి కూతురా, చూసావా మా బావ ఎంత రొమాంటిక్. ఎస్. ఇది పెళ్లి బొమ్మ. బేబీ, హే మిస్టర్, కీప్ క్వైట్. బేబీ, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ ఫాస్ట్. మామ్, పెళ్లి కూతురు బొమ్మ ఎలా ఉంది? ఇది పెళ్లి కూతురు బొమ్మ. ఇది పెళ్లి కూతురు బొమ్మ బేబీ. నవ్వుతావేంటి మామ్? లేకపోతే ఏంటి బేబీ, ఈ డాల్ పెళ్లి కూతురు ఏంటి బేబీ? ఎలాగోలా దీన్ని మనం డిజైన్ చేయాలి మామ్. ఇదలా లేదుగా బేబీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హే మ్యాన్, కమ్ హియర్. ఇదిగో, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళరా. వైఫ్ క్యారెక్టర్ హస్బెండ్ క్యారెక్టర్ ని లవ్లీగా పిలవాలి డియర్. నీ క్యారెక్టర్ లో డెప్త్ లేదు. ఈ సన్నివేశంలో నా సహాయం ఆశిస్తున్నట్టున్నారు. ఇదిగో, ఓవర్గా వాగకుండా ఈ డాల్ ని పెళ్లి కూతుర్లా తయారు చేయి. తీసుకో. నేనా? ఎస్, నువ్వే. నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా, నీకు ఇలాంటివి బాగా తెలుస్తాయి. నో 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 నో, ఐఎమ్ ఓన్లీ ఆర్టిస్ట్, నాట్ టెక్నీషియన్. క్యారెక్టర్ లో మెళకులు బాగా తెలుసు గాని ఇలాంటి కుట్లు అల్లికలు నాకు తెలియవు. అయినా ఇలా అడగడం ఒక గొప్ప రంగస్థలం నటుండి అవమానించినట్టు అవుతుంది. అసలు నా క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది ఇలాంటి పనులు చేయడానికి కాదు మై డియర్ వైఫ్ క్యారెక్టర్. ఏయ్, వైఫ్ అన్నావంటే చంపేస్తాను. ఏయ్, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు క్యారెక్టర్కి చిచి, నీ లాంగ్వేజ్ నాకొస్తుంది. నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురికి డాడీ క్యారెక్టర్వి. సో కూతురు క్యారెక్టర్ కోసం నువ్వు ఏమైనా చెయ్యాలి, చేసి తీరాలి. ఏ బేబీ,
ఇది రెడీ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? I want to talk to Surya. It's very important, Mom. Wait a moment. దీని గురించి ఇంత ఆలోచన ఎందుకు రత్న? టైలర్ దగ్గరికి వెళ్తే యు జస్ట్ షట్ అప్. Surya! Surya, 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 Surya! ఏంటి I want to talk to you. ఇంకా మాట్లాడేది నువ్వు వినేది ఏం లేదు. ప్లీజ్ సూర్య, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. లుక్ సామాన్య, నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. అది నీకు తెలుసు. కాబట్టి ఇంకా ఏదో చెయ్యాలని తాపత్రయపడి నా టైం వేస్ట్ చేయకు. సూర్య ప్లీజ్. ఒక్క క్షణం, ఓన్లీ 1 సెకండ్ నేను చెప్పేది విను సూర్య. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? నా మీద విసుక్కోవడం కాదు సూర్య, నీ మీద ఒక కుట్ర జరుగుతుంది, అది చెప్పాలనే. కుట్ర? కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఎవరో నాకు బాగా తెలుసు. అయినా దానికి ఫుల్ స్టాప్ పడింది. ఇంకా అలాంటి పనులు అలాంటి సాహసం చేసేవాళ్ళు ఎవరు ఈ ఇంట్లో లేరు. ఉన్నారు సూర్య. ఎవరు? సమంత. ఎస్ సూర్య, ఆ సమంత నువ్వనుకునేంత మంచిది కాదు. ఆ సమంత నిన్ను చీట్ చేస్తుంది సూర్య. నిన్నే కాదు, ఈ ఇంట్లో అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తుంది ఆ సమంత. నాకు తెలుసు. వాట్? శామ్ మోసం చేస్తుందని నాకు తెలుసు. దట్స్ నైస్ సూర్య. అయితే సమంత. ఎస్ ఎస్, ఆ సమంత నన్ను దారుణంగా మోసం చేసింది. నేనే తన సర్వస్వం, నేనే తన జీవితం అనుకున్న శామ్, నన్ను ఎంతగానో ప్రేమించిన శామ్ నన్ను పెళ్లి చేసుకోనని మోసం చేసింది. ఎందుకంటే తనకు తెలిసింది మంచితనం ఒక్కటే, ఎదుటి వాళ్ళని అభిమానించడం ఒక్కటే, సూర్యుని ప్రేమించటం ఒక్కటే. కానీ తను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు మోసం చేస్తున్నారు, ఎవరెవరు తన జీవితంతో ఆడుకుంటున్నారో తను తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకే ప్రేమించి నన్ను మోసం చేయాలని చూసింది. ఎంతైనా నీ ఎంత తెలియగలదు కాదు కదా. బుర్ర తక్కువ తనకి. బట్ ఫైనల్గా బుద్ధొచ్చి బుర్ర బాగా పనిచేసి సరైన నిర్ణయానికే వచ్చింది. నన్ను మోసం చేయటమే కాదు, తనని తాను కూడా మోసం చేసుకుంటున్నానని తెలుసుకుంది. అది చాలు నాకు. ఓకే సూర్య, నేను నీతో చెప్పాలనుకుంటున్నది సమంత డాడ్ విలియమ్స్ గురించి. సూర్య ప్లీజ్, నేను చాలా చాలా తప్పులు చేశాను. రూడ్గా, కేర్లెస్గా ఉన్నాను. ఇంట్లో అందరినీ అనేక ఇన్సిడెంట్స్లో ఇన్సల్ట్ చేసి నేను హర్ట్ చేశాను. అన్నీ 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 నేను చేసిన తప్పులు అన్నీ నేను ఒప్పుకుంటున్నాను. ఆ తప్పులు కూడా నేను నీ మీదున్న ప్రేమతో తెలియక ఎమోషన్లో చేశాను సూర్య. బట్ నేను చెప్తోంది, ఈ వజ్రపట్టి ఫ్యామిలీ మొత్తాన్ని ఆ సమంత ఎలా చీట్ చేస్తుంది. ఎనఫ్ ఎనఫ్. చూడు, కమిషనర్ గారు నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వమన్నారు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నావు. అది కూడా ఇంకెంతకాలమో ఉండవు. పెళ్లి ముహూర్తం వరకే. ఆ పెళ్లి ముహూర్తం టైంకి ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు, మీ అమ్మ ఈ విజయవాడ నడి వీధుల్లో ఉంటారు. సూర్య, ఏయ్, అంతవరకు నా గురించి కానీ, శ్యామ్ గురించి కానీ, మా వజ్రపాటి కుటుంబం గురించి కానీ ఒక్క మాట తప్పుడు మాట మాట్లాడినా తల్లి కూతుళ్ళు శవాలుగా అమెరికా వెళ్తారు. గుర్తుంచుకో.